స్నేహం అనేది ఒక అద్భుతం. స్నేహం ఎలాంటి స్వార్థం లేని ఒక బంధం. పరిమితులు లేనిది, అనంతమైనది స్నేహం. పోల్చి చెప్పాలి అంటే విశ్వం కూడా చిన్నబోతుంది, చిన్నదైపోతుంది. మనతో ఎలాంటి సంబంధం కానీ, రక్త సంబంధం కానీ లేకుండా మనతో జరిగిన ఒకే ఒక్క పరిచయానికి మన ప్రతి కష్టంలో తోడుగా ఉంటూ మన సంతోషం కోరుకునే వాళ్లే మన స్నేహితులు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, అసలు నేనెవరంటే బాలభాను విద్యాలయం. ఇన్నాళ్ళు మీకు దూరంగా ఉన్న మీ స్నేహితుణ్ణి. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఇలా ఒక్కసారిగా చూసిన తర్వాత మీతో పెనవేసుకున్న ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ మీకు మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. మీకు గుర్తుందా? క్లాస్ రూమ్కి వచ్చింది మొదలు బ్యాక్ బెంచెస్ చేసే వైలెన్స్, ఫ్రంట్ బెంచెస్ వాళ్లలో ఉండే సైలెన్స్, మిమ్మల్ని అందరినీ లంచ్ బ్రేక్ చేసింది బ్యాలెన్స్. మీలో మీకు ఎన్ని గొడవలున్నా వేరే వాళ్ళు మీ జోలికి వస్తే మాత్రం మీరంతా ఒక్కటైపోతారు. ఇవన్నీ ఇప్పటికే కాదు, ఎప్పటికీ గుర్తుంటాయి. మీ తెలుగు మాస్టర్ చెప్పే పద్యాలు మళ్ళీ చెప్పడానికి నోరు తిరిగేవి కావు, కానీ సినిమాల్లో వచ్చే పాటలు మాత్రం ఎప్పుడూ నోట్లోనే ఉండేవి. మార్కులు సరిగ్గా రాకపోతే మాస్టర్ వేసే మొట్టికాయలు, అందుకేనేమో అవి ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలు. మనమందరం విడిపోయిన ఆ అందమైన జ్ఞాపకాలన్నీ ఎప్పటికీ మనల్ని అల్లుకునే ఉంటాయి. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ, మీరు నన్ను విడిచి వెళ్ళినప్పటి నుంచి కొంతమంది ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండొచ్చు, ఇంకొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండొచ్చు, మరికొంతమంది ఎప్పుడు మాట్లాడుకుంటామా అని ఎదురు చూస్తూ ఉండవచ్చు. మనం విడిపోయాక ఈ కొన్ని సంవత్సరాల్లో మీ అందరి జీవితాల్లో ఎన్నో మార్పులు కలిగి ఉండొచ్చు, కానీ మీరందరూ కలిసాక మీ స్నేహంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తుంది. మీరందరూ మిలీనియం 10వ సంవత్సరంలో అడుగుపెట్టారు. మీ క్లాసెస్ మార్చిలోనే మొదలైపోయాయి. మీకు గుర్తుందా? ప్రతిరోజు పూజ ఉండేది. ఇక 8 గంటలకి అసెంబల్. బాలభానులం మేము, భావి పౌరులం మేము అని మీరు పాడే పాట ఎప్పటికీ నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. మీరందరూ కింద కూర్చొని ఉండేవాళ్ళు, కానీ ఫ్యాన్ కింద ప్లేస్ కోసం, గోడ పక్కన ప్లేస్ కోసం నాది అంటే నాది అని పోటీ పడేవాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే మొట్టమొదటి క్లాస్ ఇంగ్లీష్ మాస్టర్ది. ఆయన ఒక చేతిలో ఈతబెత్తం, మరో చేతిలో సంచితో వచ్చేవాళ్ళు. క్లాస్ స్టార్ట్ అయ్యాక లేట్ కమర్స్ కొందరు మే ఐ కమిన్ సార్ అని అడగడం, దానికి ఆయన రెడ్ వచ్చి మొదలు రారా అని పిలవడం భలే సరదాగా ఉండేది. వేప చెట్టు కింద మహేశ్వరరావు మాస్టర్ బెత్తం పట్టుకొని ఉండటం, మీరంతా లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ రావడం, ఇంకా లేట్గా వచ్చిన వాళ్ళకి 5 రూపీస్ ఫైన్ కూడా ఉండేది. అది కట్టకుండా ఉండటానికి వంకర్లు తిరుగుతూ మీరు చెప్పే వంకలు అన్నీ ఇన్ని కాదు. లంచ్ బ్రేక్ అయిన తర్వాత మీరందరూ విష్ణు సహస్రనామం చదువుతూ నాకు కొంచెం ఊరటనిచ్చేవాళ్ళు. మీకు 10th క్లాస్లో గేమ్స్ పీరియడే లేదు, కానీ సంవత్సరంలో అందరికీ గుర్తుండే చిల్డ్రన్స్ డే రోజు మీరు ఆడి పాడి అల్లరి చేస్తుంటే పండగలా ఉండేది. సాయంత్రం 4:30కి స్కూల్ అయ్యాక నేను ఒంటరిగా ఉన్నాను అనుకునే లోపే మీరందరూ మళ్ళీ 6:30కి స్టడీ అవర్ కోసం వచ్చేవాళ్ళు. కొంతమంది అబ్బాయిలు నైట్ కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళు. మీ కబుర్లు అన్నీ నా చెవులతో, అదే నా గోడలతో వినేవాణ్ణి. ఒక్కొక్కసారి కరెంటు పోయినప్పుడు కిరసనాయిల్ దీపం బొడ్డితో కొవ్వొత్తి వెలుగు మధ్యలో మీరందరూ చదువుకునేవాళ్ళు. ఆదివారం వచ్చి తెలుగు చెప్పే రంగనాథమూర్తి మాస్టారు, ఉమామహేశ్వరరావు మాస్టారు మ్యాథ్స్ అండ్ సైన్స్ క్లాసులు, ఎగ్జామ్లో చూసి రాస్తున్నాడని తెలిస్తే ఎక్కడో వేప చెట్టు కింద ఎగ్జామ్ రాయించేవాళ్ళు ఇంకా గుర్తున్నాయి. ఆదివారం పొద్దున్నే మీరందరూ స్కూల్లో హోమానికి కూర్చోవడం, ఇంట్లో చేసిన ప్రసాదాలు తెచ్చుకొని ఒకరికి ఒకరు పంచుకొని తినడం, హోమం అయ్యాక ఈకే సివివి గురించి అలాగే నీతి కథలు కూడా చెప్పేవాళ్ళు. ఒక్కొక్కసారి హోమియోపతి డిస్పెన్సరీ కూడా జరిగేది. మీలో కొంతమంది ఒకసారి సెకండ్ షో సినిమాకి వెళ్ళి దొరికిపోయారు. మురళీ మాస్టర్కి తెలియగానే సినిమాలో హీరో చేసిన ఫైట్ సీన్ మళ్ళీ కనిపించింది. లాస్ట్ ఎగ్జామ్ అయ్యాక మాత్రం జగం మనదేరా సినిమాకి తీసుకుని వెళ్లారు. హాల్ టికెట్స్లో మీ అందరి డేట్ ఆఫ్ బర్త్లు మారిపోయాయి. అది కనిపించగానే మీ అందరి మొహాలు కూడా మారిపోయాయి. ఆ ఆశ్చర్యమైన రోజు ఇంకా గుర్తుంది. 10th క్లాస్ రిజల్ట్స్ తెలియగానే విజయవాడ వెళ్ళిన మీ మాస్టర్ కోసం మీరు పడ్డ పడిగాపులు, మీరు చూసిన ఎదురుచూపులు, 540 టాప్ స్కోర్ తెచ్చుకొని మండలం ఫస్ట్ వచ్చి నేను అందరికీ తెలిసేలా చేశాడు మన మొర్ల బలరాం. ఇవన్నీ మీరు నాకిచ్చిన జ్ఞాపకాలు. మీ జ్ఞాపకాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని,
ఒకరికి ఒకరు తోడుగా నిలవాలని, మీ స్నేహం చెరగని ముద్రగా ఉండిపోవాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీ బాలభాను విద్యాలయం.